బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దివంగత లోక్సభ స్పీకర్ స్వర్గీయ జిఎంసి బాలయోగి వర్ధంతి కార్యక్రమం జన్మభూమి అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవరాజు ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లభక్తుల అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జగన్నాథపురం యానం రోడ్ నందుగల జిఎంసి బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దళితులు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జిఎంసి బాలయోగి అహర్నిశలు కృషి చేశారని, తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని ఎదురులంకలో ఒక సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించి న్యాయ విద్యను అభ్యసించి స్వర్గీయ నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో రాజకీయ రంగంలోకి ప్రవేశించి అనతి కాలంలోనే లోక్సభ స్పీకర్ గా ఎదిగి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని, 12, 13వ లోక్సభలకు స్పీకర్ గా ఎన్నికై అత్యంత సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారని, కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అంబటి సత్యనారాయణ, ఓలేటి నోకరాజు, పేర్రాజు, సంగాని ధర్మారావు, పలివెల రవి, అనంతకుమార్, గదుల సాయిబాబా, బంగారు సత్యనారాయణ, పంతాడి రాజు, గొరుసు వెంకట దుర్గారావు, బూడి ప్రకాష్, ఆకుల జాన్ వెస్లీ, తెప్ల రామలింగేశ్వరరావు, సయ్యద్ అలీ, పాలిక నాని, సంఘాని నాగు, మండపక దుర్గా ప్రసాద్, ఆయేష, బత్తిన ఉమ, తాడిచర్ల వెంకటేశ్వరరావు, పాలేపు నాగేశ్వరరావు, సంఘాని నాగేశ్వరరావు, గుత్తుల రమణ, అమలకంటి బలరాం, దౌర్ల చిట్టిబాబు, ఓలేటి పాండు, పట్టా ధనలక్ష్మి, బలసాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎవరో చేయలేని పని తల్లి నాయకుడు బాలయోగి గారు మా కమ్యూనిటీని కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ ఆయన ఎవరు ఏం చేయలేదన్న టైంలో కూడా ఆయన నిజాయితీగా ఉండి రెండోసారి స్పీకర్గా అయ్యి మరి మన జిల్లాని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మత్స్యకారులకి అందరూ కూడా బాగుంటాయి. మెట్లో నడిచే వాళ్ళని ప్రతి ఊరికి పండి, కూర, బలుపు, బయ్యపాలు, గాడి మొగ అన్ని దానికి బిజీ చేశారు. ఈరోజు నాకు అది కూడా నాకు చాలా ఆనందం. మరి ఈరోజు మరి చెప్పాలంటే ఆ స్థాయి తీసుకుని వ్యక్తి ఎవరన్నా ఉన్నారని చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. 24వ వర్ధంతి కార్యక్రమం కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో బాలయోగి బొమ్మ దగ్గర జరిగింది ఈ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం బాలయోగి గారికి ముఖ్యమైనటువంటి వ్యక్తి, బాలయోగి గారు విధేయత కలిగినటువంటి వ్యక్తి బొట్టు దేవరాజు గారు. ఎస్సీ లైన్ మేము కూడా చేయలేం, కానీ ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుకి, ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఈ యొక్క బాలయోగి స్టాట్యూ దగ్గర ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం చేసే వ్యక్తి మా బొట్టు దేవరాజు గారు. వారిని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ దళితులందరి తరఫున అభినందిస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జిఎంసి బాలయోగి గారి యొక్క ఆలోచన విధానం ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనీవిని ఎరగని రీతిలో దశాబ్దాల కాలం ఉండిపోయినటువంటి యానామో ఎదుర్లంక బ్రిడ్జి కానీ, కోటిపల్లి రైల్వే లైన్ కానీ అనేకమైనటువంటి వేలాది సంవత్సరాలకు సరిపోయినటువంటి పనులు చేసిన వ్యక్తి జిఎంసి బాలయోగి గారు. అలాగే మత్స్యకారుల్లో నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలయోగిని మత్స్యకారులందరూ కూడా ఆరాధ్య దైవంగా చేస్తున్నారంటే ఈరోజు ఆయన అందరిలో లిఖితమైపోయిన వ్యక్తి, కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించిన వ్యక్తి, పేదల పట్ల అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆలోచించారో ఆ ఆలోచనని తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు దళితులు ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడానికి ఉదాహరణ. అంత దళితుల పట్ల అంకిత భావం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో బాలయోగి గారి ద్వారా తెలుగుదేశం పార్టీ నిరూపించుకుందని చెప్పడంలో ఏమాత్రం అర్థం. అటువంటి తెలుగుదేశం పార్టీకి ఈరోజు దళితులందరూ కూడా దగ్గర అవుతున్నాం. నిన్ననే చూసినట్టుగైతే అనేక మంది చనిపోవడం జరిగింది బాంబ్ బ్లాస్టింగ్లో. దానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ కానీ ఇంకోటి కూడా లేకుండా ప్రజల పట్ల ప్రజల అంకిత భావంతో ఎలాగున్నారో అటు వచ్చి ప్రతి కుటుంబానికి కూడా ఎక్స్ప్రెస్ 12 గంటలు తిరగకుండా ప్రకటించినటువంటి వ్యక్తి, పేదల భావంతో ముందుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో ఈ జిల్లా నుంచి భారత అత్యున్నత స్థానానికి దళిత నాయకుడిని జిఎంసి బాలయోగి గారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినందుకు ప్రత్యేకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీలందరి తరఫున ప్రత్యేక తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఒక చిన్న మాట, మా కాకినాడ జిల్లాకి ఎస్సీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేకపోయినా మా వనమాడి కొండబాబు గారు ఉండి అప్పుడు జిఎంసి బాలయోగి గారు ఎలాగైతే ఉమ్మడి జిల్లాలో అందరినీ ఎలా కలుపుకుని వెళ్ళేవారో
ఈరోజు ఎస్సీలకు అత్యున్నతమైన స్థానాన్ని కల్పించి మాకు గుర్తింపు కల్పించినటువంటి వ్యక్తి వనమాడు కొండబాబు గారి ఆధ్వర్యంలో ఇలాగ బాలయ్య గారి జయంతి వర్ధంతులే కాకుండా అనేకమైన ఎస్సీ సంక్షేమ ఫలాల కాడ ముందుంటూ మా ఎస్సీలందరినీ ప్రోత్సహిస్తూ ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఎంపీ లేకపోయినా సరే నేను ఉన్నానంటూ మా అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు ఈ సందర్భంగా మరొకసారి కొండబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.